హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్తగారు కొత్త కోడలు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కుముదిని కొత్తగా కాపురానికి వచ్చింది. ఆమె భర్త సచీంద్రుడు. తనను తన అత్త రాచిరంపాన పెడుతుందని కుముదిని అనుకున్నది. కాని తీరా ఆమె అత్తవారింట అడుగుపెట్టేసరికి ఆమెకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. కుముదిని అత్తగారు నవ్వుతూ ఎదురొచ్చి లోపలికి తీసుకుపోయింది. 1-2 రోజులు గడిచినా అత్తగారిలో మార్పు లేదు. ఆమె తన కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అయినా కుముదినికి అనుమానం పోలేదు. కొంతమంది మొదట ఎంతో ఆప్యాయంగా ఉండి కాలక్రమాన అసలు రంగు బయట పెట్టుకుంటారులే అనుకున్నది ఆమె. సచేంద్రుడు పొద్దున్నే ఇంత చెద్ది తిని పొలానికి వెళ్లి తిరిగి చీకటి పడ్డాక ఇల్లు చేరేవాడు. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి తన పనులన్నీ భార్య చేస్తుండటం చూసి తన తల్లికి పనిభారం తగ్గి ఉంటుందనుకున్నాడు సచేంద్రుడు. ఒకరోజు రాత్రి అతను తన భార్యను ఆట పట్టించాలనుకుని భోజనం చేస్తూ, "ఇవాళ నీకేమైంది? వంటంతా ఇలా తగలేశావు?" అన్నాడు. రోజు వంటను మెచ్చుకుంటూ అన్నం తినేవాడు ఇవాళ ఈ మాట అనేసరికి కుముదిని, "ఇవాళ నీకే ఏదో అయ్యింది. రోజు వంట చేసి మీ అమ్మే ఇవాళ కూడా చేసింది" అన్నది. సచేంద్రుడి మనసు చివుక్కుమన్నది. రోజు అమ్మాయి వంట చేస్తున్నదా? నువ్వు కాస్త ఆవిడకు సహాయపడకూడదు అన్నాడు అతను. అంటే రోజు నేను తిని కూర్చుంటున్నాననేగా మీ ఉద్దేశం? ఇదే మా ఇంట్లో అయితే ఇటు చెంబు అటు పెట్టే పని కూడా ఉండదు అన్నది కుముదిని రోషంగా. సచేంద్రుడికి ఒళ్ళు మండి, "అలా అయితే పుట్టింటనే ఉండలేకపోయావా? ఇక్కడికి ఎందుకు రావటం?" అని చివాలను లేచిపోయాడు. కుముదినికి ఏడుపొచ్చింది. మొగుడి చేత అంత మాట పడినాక ఆమెకు అక్కడ ఉండే బుద్ధి కాలేదు. ఆమె పుట్టింటికి బయలుదేరింది. అత్తగారు కోడలికి కన్నవారి మీద గాలి మళ్ళింది కాబోలు అనుకుని సాగనంపింది. కుముదిని పుట్టిల్లు చేరుతూనే తల్లిని కౌగిలించుకొని, "నేనిక్కడికి పోను, అక్కడ నాకు దేశమెత్తు విలువలేదు" అని ఏడ్చింది. "పోనిలే తల్లి, ఇక్కడే ఉండు, అల్లుడికి బుద్ధి రాకపోదు" అన్నది తల్లి. కుముదినికి మహేంద్రుడనే అన్న ఉన్నాడు. అతని భార్య వినోదిని కాపురానికొచ్చి ఉన్నది. ఇంటి పనంతా వినోదనే చేస్తుండటం చూసి కుముదిని కొంచెం బాధపడి, "వంట మనిషి ఏమైంది?" అని తల్లిని అడిగింది. "మానిపించేశాను. ఇంకో మనిషి ఇంటికొచ్చినాక వంట మనిషి దేనికి? ఇంతలోనే వినోదిని అరిగిపోదులే" అన్నది కుముదిని తల్లి. తెల్లవారుతూనే తన తల్లి వినోదిని లేవగొట్టటము, ఊపిరి సలపకుండా పనులు చెప్పటము కుముదిని చూసింది. సాటి ఆడపిల్ల గొడ్డులాగా కష్టపడుతుంటే కుముదినికి కంపరం పుట్టుకొచ్చింది. ఆమె తన తల్లిని నానా మాటలని, తన వదినను తన తల్లి సరిగా చూడని పక్షంలో తాను తిరిగి తన పుట్టింటి గడప తొక్కనని బెదిరించి అత్తగారింటికి బయలుదేరిపోయింది. తన అత్తగారు తనపై చూపే ప్రేమను, అభిమానాన్ని తలుచుకుంటూ కుముదిని మనసులోనే ఆనందపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.